మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములను వందనములను తెలియజేస్తూ మరొక పర్యాయం వేద పాఠశాల అనేటటువంటి కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మనము చేయబోతూ ఉన్నటువంటి ప్రణాళిక ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఉపమానాలు మనము ఈ రోజు నుంచి చూడబోతూ ఉన్నాము. మొదటి ఉపమానంగా ఈరోజు ఉప్పును గురించినటువంటి ఉపమానం మనం చూడబోతూ ఉన్నాం. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ, మహోన్నతుడా, మహనీయుడవైన మా ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మా శ్రోతలతోనూ మాతోనూ నీ ఆత్మీయ సత్యములను బోధించుమని మాట్లాడమని యేసునామం పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని పరిశుద్ధ వార్లారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు బోధించిన ఉపమానాలలో మొదటి ఉపమానం మనం చూడబోతూ ఉన్నాం. ఉప్పును గురించినటువంటి ఉపమానం మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనము, మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనము, లూకా సువార్త 14వ అధ్యాయము 34వ వచనాలలో మనం చూస్తాం. లూకా సువార్త 14:34వ వచనం నుండి 35వ వచనం గల పరిశుద్ధ లేఖన భాగం చదువుకుందాం. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారం కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవులు గలవాడు వినుడుగాక అని వారితో చెప్పెను. ప్రియమైనటువంటి దేవుని పరిశుద్ధ వార్లారా, మీరు విస్తరించాలి అనేటటువంటి ఉపమానాలు, అనగా ఉప్పుకు రిలేటెడ్గా ఉన్నటువంటి ఉపమానాలు ఇంకా 5 యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినారు. ఈ ఉప్పును గురించినటువంటి ఆత్మీయ సత్యములు మనం ఈరోజు కొన్ని ఆలోచనలు చేస్తూ ముందుకు సాగుదాం. పాత నిబంధన గ్రంథంలో లేవికాండం 2వ అధ్యాయం 13వ వచనంలో అర్పణ విషయంలో మోషేను ఉప్పును ఉపయోగించినట్లుగా మనం చూస్తాం. యెహోవా దేవుడు ఉప్పును గురించి యెహోవా దేవునికి బలి అర్పణ ఇచ్చేటప్పుడు మోషే లేవికాండం 2వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా రాయబడింది: నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను. నీ అర్పణములన్నింటిలోనూ ఉప్పు అర్పింపవలెను అనేటటువంటి మాట. ఉప్పు యొక్క ప్రాముఖ్యత లేవికాండంలోనే మనకు జ్ఞాపకం చేయబడింది. అదేవిధంగా ఆల్ ఎనిమల్ ఆఫరింగ్స్కి కూడా ఉప్పు చల్లాలి. ఎహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: యెహోవా సన్నిధికి వాటిని తేగ, యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహన బలిగా యెహోవాకు అర్పింపవలెను అనేటటువంటి మాట మనం చూస్తాం. అదేవిధంగా దావీదుతో కూడా అతని సంతతి వారితో ఉప్పు నిబంధన చేసుకున్నాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో ఇశ్రాయేలీయులు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా దావీదునకు అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికిచ్చెనని మీరు తెలుసుకొందురు గదా అనేటటువంటి మాట మనం చూస్తాం. అదేవిధంగా పౌలు కూడా ఉప్పును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఉదాహరణగా ఉప్పును ఉదాహరణ చేసుకొని ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీకు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితంగాను ఉండనీయుడి అనేటటువంటి మాట మనం చూస్తాం. ఇది మొదటి భాగం. రెండవ భాగం, రోమన్ సైనికులు కూడా ఈ బంగారం కంటే కూడా వారి యొక్క వేతనాలలో ఉప్పును తీసుకునడానికి ఇష్టపడేటటువంటి వారు. అదేవిధంగా యుద్ధాలలో వారి యొక్క పనులను, కొన్ని నిబంధనలను చేయడానికి, నీకు నాకు మధ్య నిబంధన, ఆ నిబంధన చేసేటప్పుడు కూడా ఈ ఉప్పు అనేది చాలా సందర్భాలలో రోమన్ సైనికులు వాడేటటువంటి వారని చరిత్ర చెబుతూ ఉన్నది. మూడవ భాగంకి వచ్చినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఉప్పు వలె రుచిగా మీరు జీవించండి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోబు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దానిని తిందురా, గుడ్డులో తెలుపు రుచి గలదా అనేటటువంటి మాట మనము యోబు గ్రంథంలో చూస్తాం. అంటే రుచిగా
రుచి కలిగినటువంటి జీవితము జీవించాలని యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనకిక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యోబు గ్రంథంలో కూడా 6వ అధ్యాయం 6వ వచనంలో రుచిని గురించినటువంటి మాట్లాడుతూ ఉప్పును ప్రస్తావించడం మనం చూస్తాం. అదేవిధంగా ఈ ఉప్పు ఏం చేస్తూ ఉంది? రుచినివ్వడమే కాకుండా నిల్వ ఉంచుతుంది. నిల్వ ఉంచేటటువంటి సాధనంగా వాడుతుంది. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తుతో పాటు విశ్వాసులంగా ఆయనతో పాటు ఉండేలా, నిల్వ ఉండేలా మనల్ని మనము చూసుకోవాలి అనేటటువంటి మాట మనం చూస్తాం. అదేవిధంగా ఇది శుద్ధి చేస్తూ ఉంది. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 20-21 వచనం ఈ విధంగా రాయబడి ఉంది. నిస్సారమైనటువంటి నీటిలో ఎలీషా చేస్తూ ఉన్నటువంటి పని. అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రాగా, అతడు ఆ నీటి ఊత యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారంగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. ఉప్పు వేయడం ద్వారా రుచిని ఇస్తూ ఉన్నటువంటి మాట మనం చూస్తాము. అదేవిధంగా నిల్వ ఉంచుతూ ఉంది. ఇప్పుడు శుద్ధి కూడా చేసి అది మంచిదిగా ఉప్పు మనకిక్కడ కనబడుతూ ఉంది. 4వ భాగంలో మనం గమనించినట్లయితే ఉప్పు దాహంను కలుగజేస్తూ ఉంది. అయితే మన యొక్క చుట్టూ ఉన్నటువంటి రక్షణ పొందలేనటువంటి వారి స్థితిలో మనము యేసుక్రీస్తును కలుగజేయుటకు, విశ్వాసంలోనికి నడిపించడానికి, ఆత్మీయమైనటువంటి సత్యములను బోధించడానికి మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మన స్నేహితులకు మంచి దాహమును, యేసయ్యను గురించినటువంటి దాహమును కలుగజేసేటటువంటి వారంగా మనం ఉన్నప్పుడు నిజమైనటువంటి రుచినిచ్చేటటువంటి, అంటే ఉప్పు వలె జీవించేటటువంటి వారంగా ఉంటాము అనేటటువంటి సత్యాన్ని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఉప్పు నిస్సారమైతే అది త్రొక్కబడుటకే తప్ప దేనికి పనికిరాదు. ఉప్పు వలె కనబడడం కాదు బయటికి, అందులో సారం ఉంటేనే అది ఉపయోగం. బయటికి మంచి వారంగా అనిపించుకోవడం కాదు, అంతరంగంలో కూడా మంచి వారంగా మనము సారవంతంగా జీవించినప్పుడు మంచి ఉప్పు వలె ఉంటాము. అయితే ఉప్పులో కొన్ని లక్షణాలను మనము ఆత్మీయమైనటువంటి సత్యాలుగా, పాఠాలుగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అనేక మంది సువార్థికులు, మిషనరీలు, సంఘ స్థాపకులు, సోషల్ సర్వీస్ చేసినటువంటి వారు ప్రభు కొరకు చేసినటువంటి పనులు ఉప్పు వలె, అంటే ఉప్పులో ఉన్నటువంటి లక్షణాలను, ఉప్పు వలె వారి జీవితాలను మనకు కనబడతాయి. ఈరోజు మనం మదర్ తెరిసా గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వేరే దేశం నుంచి వచ్చినటువంటి మదర్ తెరిసా భారతదేశంలో కోల్కతాలో తన యొక్క పిలుపును బట్టి గొప్ప సేవ చేసినట్లుగా మనం చూస్తాం. అయితే ఒక ఇంటర్వ్యూ చేసేటటువంటి వ్యక్తి మదర్ తెరిసాను ఒక ప్రశ్న అడిగాడు. అమ్మ, ఈ చిన్న బాలుడిని 2 చెవులు ఎలుక సగం సగం తినేసింది. అయితే ఆ పుండును కూడా నీ చేతులతో శుభ్రం చేస్తూ ఉన్నావు. ఇంత ధైర్యం నీకెక్కడిది అని అన్నప్పుడు మదర్ తెరిసా, యేసయ్య నన్ను ప్రేమించాడు, యేసయ్య ప్రేమను నేను పొందుకున్నాను. కాబట్టి యేసయ్య ప్రేమను నేను పొందుకున్నాను కనుక అది నాతో ఆగిపోకుండా నా ప్రేమను, అనగా యేసయ్య నాలో ఉన్నాడు కనుక నేను యేసయ్య కలిసి సేవా దృక్పథంతో బాగు చేయడానికి, బాధల్లో ఉన్న వారిని కనికరమును పొందడానికి ప్రయత్నం చేస్తూ ఈ పని చేయగలిగినాను. యేసయ్య ప్రేమ నేను పొందుకున్నాను. యేసయ్య నాలో ఉన్నాడు గనుక ఆ ప్రేమను ఈ లోకంలో చూపించడానికి ప్రయత్నం చేశాను అని తను చాలా చక్కటి సమాధానం చెప్పింది. ఆ యొక్క ఆన్సర్, ఆ యొక్క జవాబు ఆ ఇంటర్వ్యూ చేసినటువంటి వ్యక్తికి అర్థం కాలేదు. కానీ యేసుక్రీస్తు పొందినటువంటి గాయాలను మనం చూడగలిగినాం, రక్షణలోనికి నడిపింపబలిగినాము. కాబట్టి మనం అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం మనము చేయాలి. మదర్ తెరిసా గారు, వారి జీవితము ఉప్పు వలె ఉంది అని చెప్పవచ్చు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, సంఘములో నిర్మింపబడుతూ ఉన్నటువంటి ప్రక్రియలో పనిముట్లలాగా మనం వస్తువులుగా చర్చికి ఉపయోగపడేటటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మనం గమనిస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొన్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి.
అనే మాట మనం ఇక్కడ చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని పరిశుద్ధ వాళ్ళారా, ఉప్పులోని కొన్ని గుణాలు ఆత్మీయ దృష్టితో చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉప్పుకు మలినం అంటదు. ఉప్పుకు ఈ మలినము అనేది అంటదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో దిగువ భాగాన్ని, చివరి లైన్ని మనం చూస్తే, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే క్రైస్తవుని యొక్క సాక్ష్యం అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవదిగా నిలిచి ఉండేటటువంటి గుణం, సాల్ట్ ప్రిజర్వ్స్. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 22 నుంచి 25 వచనాలు ఇలాగ రాయబడి ఉన్నాయి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనస్సులను కొనిన వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటంగాను ప్రేమించుకొనుడి. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి మంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం, ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త వాక్యము ఇదే అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాక్యం అంటే మనము యేసయ్యలో నిలిచి ఉంటాం. వాక్యములో నిలిచి ఉన్నటువంటి మనం యేసయ్యలో నిలిచే ఉండేటటువంటి వారంగా ఉన్నప్పుడు ఉప్పు ఏ విధంగా నిలిచి ఉంటుందో మనం కూడా ఉప్పు వలె నిలిచే స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటిది మాలిన్యం అంటకుండా జీవించడం. రెండవది ఉప్పు నేర్పిస్తున్నది నిలిచి ఉండేటటువంటి జీవితం. దేర్ ఆర్ టు సేవ్ ద వరల్డ్ ఫ్రమ్ కరప్షన్. మనము కాపాడేటటువంటి వారంగా కూడా నిలిచి ఉండాలని జ్ఞాపకం చేయబడుతూ ఉంది. మూడవదిగా సాల్ట్. ఈ ఉప్పు అనేది నవీన స్వభావానికి గుర్తుగా ఉంది. నవీన స్వభావానికి గుర్తుగా ఉన్నది. న్యూ క్వాలిటీ, క్వాంటిటీ కాదు, క్వాలిటీ అనేది చాలా ప్రాముఖ్యమైంది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇది కొత్తగా మారుస్తూ ఉంది. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అప్పుడు మనం ఈ లోకములో దైవత్వ లక్షణాలు, నూతనత్వము కలిగి ఉంటాము అని ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును మనం ధరించుకోవాలి. ఉప్పు ఏ విధంగా నూతన పరుస్తుందో లేదా నూతనత్వానికి గుర్తుగా ఉందో మనము కూడా నీతి యథార్థమైనటువంటి భక్తిని కలిగినటువంటి జీవితంలో నవీన స్వభావమును ధరించుకునేటటువంటి స్థితిని మనం కలిగి ఉండాలని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. నాలుగవదిగా మనం గమనించినట్టయితే సాల్ట్ ఫ్లేవర్స్, రుచినిచ్చేదిగా ఉన్నది. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి మనము ఆత్మఫలాలను చూస్తాం. ఫలించేటటువంటి ఆత్మఫలాలు మనం ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం అనేటటువంటి మాటలు. మనము సంఘానికి, కుటుంబానికి, మన జీవితానికి ఉప్పు ఏ విధంగా అవసరమో మనం కూడా ఉప్పు వలె సంఘానికి, సమాజానికి, మన జీవితానికి ఈ ఆత్మఫలముల చేత ఫలించి రుచినిచ్చేటటువంటి వారంగా మనం ఉండాలి అని జ్ఞాపకం చేయబడతా ఉంది. అంత మాత్రమే కాకుండా 5వ విషయం ఏంటంటే సాల్ట్ ఈజ్ క్వైట్. ఇది నిశ్శబ్దంగా పనిచేస్తూ ఉంది. ఇట్ ఈస్ విజిబుల్ బట్ ఇట్ వర్క్స్ ఇన్ సైలెంట్లీ. నిస్సారమైనటువంటి ఉప్పు కనబడుతుంది కానీ అది పనికి రాకుండా ఉంటుంది. సారవంతమైన ఉప్పు ఎందులో వేసినా కనుమరుగైపోతుంది, కానీ టేస్ట్నిచ్చేదిగా ఉంటుంది. బయటకు కనబడి పనికి రాకపోతే దేవుడు లెక్క చేయడు. బహిరంగంగా చూపించుకొని పని క్రైస్తవుడు చేయకూడదు. బహిరంగంగా చూపించుకునేటటువంటి పని క్రైస్తవుడు చేయకూడదు. యేసయ్య పని కొరకు నిశ్శబ్దంగా బాధ్యతలను నెరవేర్చారు. అలాంటి వారు కావాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనిస్తే సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణములను
అక్షయాలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. విలువ కలిగింది ఎప్పుడు కూడా సైలెంట్గా ఉంటుంది. అది హృదయపు అంతరంగ స్వభావంకు మనం అలంకారంగా ఉండేటటువంటి స్థితిని మనం జీవించాలి. 6వది సాల్ట్ స్ప్రెడ్స్. ఉప్పు వ్యాపిస్తుంది. మనం ఎందులో వేసినా అది వ్యాపిస్తుంది. ఒక్క దగ్గరనే ఉండదు. మన విశ్వాసం కూడా, మన ప్రవర్తన, మంచి స్వభావం కూడా వ్యాపించేదిగా ఉండాలి. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 10-12 వచనాలు మనం గమనిస్తే, అలాగుననే మాసిదోనియా యందట ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందును మరి ఎక్కువగా అభివృద్ధి నొంద చూడవలెననియు, సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదవ లేకుండానట్లు మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ విశ్వాస కార్యములను జరుపుకొనుటయందును మీ చేతులతో పని చేయుటయందును ఆశ కలిగి ఉండవలెననియు మిమ్మును హెచ్చరించుచున్నాము. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళారా, పౌలు గారు చెబుతూ ఉన్నటువంటి విషయాలు సంఘం వెలుపటి వారితో, అదేవిధంగా సంఘంలోని వారితో మీరు ప్రేమను పొందుతూ మీరు ప్రేమించేటటువంటి వారంగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ, ప్రేమలో అభివృద్ధి చెంది పరులతో జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా 7వ విషయం మనం గమనించినట్లయితే, సాల్ట్ ఈజ్ ఇర్రెప్రెసిబుల్. వెనుకకు రాదు. వన్స్ అప్లైడ్ ఇట్ కెనాట్ బి స్టాప్డ్. అది ఒక్కసారి అప్లై చేయబడిందంటే ఖచ్చితంగా తన బాధ్యతను నెరవేరుస్తుంది. అది వెనుకకు రాదు. మన యొక్క నోటి ఫలం కూడా జాగ్రత్తగా ఉండాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలు మనం గమనిస్తే, అదేవిధంగా కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, ప్రతి మనుషునికి ఏలాగు ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదానిగా కృపాసహితంగాను ఉండేటటువంటి స్థితిని మనం చూడాలి. ప్రియమైనటువంటి వారలారా, మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. ఉప్పు వలె మీరు జీవించండి యేసుక్రీస్తు ప్రభుల వారు బోధిస్తూ ఉన్నారు. ఆ ఉప్పులో 7 లక్షణాలను మనం ఈరోజు చూసాం. మొదటిది మాలిన్యం అంటకుండా జీవించమంటూ ఉన్నాడు. రెండవది నిలిచేటటువంటి గుణం కలిగి ఉండాలి. యేసయ్యలో నిలిచేటటువంటి గుణం కలిగి ఉండాలి. మూడవది నవీన స్వభావమును సంపాదించుకొని నీతిగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. నాలుగవది రుచినిచ్చేటటువంటి వారంగా ఉండాలి. 5వది నిశ్శబ్దంగా మన బాధ్యతను, మన పిలుపును మనం నిర్వర్తించేటటువంటి వారంగా ఉండాలి. 6వది వ్యాపించాలి. మన ప్రేమను, విశ్వాసమును మనము అభివృద్ధిలో వ్యాపింపజేస్తూ ఉండాలి. 7వది ఒక్కసారి వేయబడినటువంటి ఉప్పు ఏ విధంగా తిరిగి రాదో, మనము కూడా మన యొక్క మాటలను, మన పనులను జాగ్రత్తగా వహిస్తూ మన పనులను చేసేటటువంటి వారంగా ఉండాలి. మీరు ఈ లోకానికి, సంఘానికి ఉప్పై ఉన్నారు. ఈ లోకానికి, సంఘానికి, లోకంలో ఒక్కరిద్దరు లేరు. కాబట్టి మనం రుచి కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించేటటువంటి వారంగా ఉండాలి. యేసయ్య సేవలో ఇవన్నీ మనం చేయగలిగినప్పుడు, ఆయన సిలువలో రక్షింపబడినటువంటి మన కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఉప్పుగా ఏ విధంగా రుచికరంగా ఇవన్నీ లక్షణాలను కలిగి ఉన్నారు, మనము కూడా యేసయ్య ప్రేమను సంపాదించుకొని ఈ లోకానికి మనం ఉప్పు వలె జీవించుటకు త్రియేక దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ పరిశుద్ధ లేఖన భాగంలో మొదటి ఉపమానం మనం ముగించుకున్నాం. దేవుని యొక్క మేలు కోరుతూ ఈ వాక్యం మర్చిపోకుండా ప్రార్థించుకుందాం. పరిశుద్ధ దేవ, మహోన్నతుడా, మీరు ఉప్పు వలె జీవించండి అని మాకు నేర్పించారు. మేము 7 లక్షణాలను చూడగలిగినాం. ఈ 7 లక్షణాలు మేము అలవాటు చేసుకునేటటువంటి స్థితి మాకు అనుగ్రహించమని యేసయ్య నామం పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.